శ్రీమాత్రే నమః. నేను మిమ్మల్ని ఒక మంచి ప్లేస్‌కి తీసుకొచ్చాను. ఇక్కడికొచ్చారంటే నిజంగా మీ మనసంతా చాలా హాయిగా ఉంటది. ఇలాంటి ప్లేస్ మీరు ఖచ్చితంగా చూడాల్సిందే మన విశాఖపట్నంలో. అండ్ దట్టొచ్చేసి అనకాపల్లికి దగ్గరలో ఉన్నది ఈ ప్లేస్. ఇప్పుడు చాలామంది దీన్ని ప్రమోట్ కూడా చేస్తున్నారు. అంటే ఇన్‌స్టా రీల్స్‌లో కూడా వస్తుంది. ఇది మా ఇంటికి చాలా దగ్గరగా ఉంటది. వాకబుల్ డిస్టెన్స్ అనమాట. నేను సా తీసుకొచ్చాను మిమ్మల్ని. ఇక్కడికి వస్తే అసలు మీరు తెలీదు గానీ ఎంత హాయిగా ఉంటదంటే ఏదో ఒక కొత్త ప్లేస్‌కి, కొత్త ప్రపంచానికొచ్చిన ఫీలింగ్ మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారండి. ఇవి 21 పత్రులతో వినాయకుడిని పూజించడానికనమాట. ఇక్కడొచ్చేసి చిన్న వినాయకుడిని చూసారా? సున్నపురాయితో చేసిన వినాయకుడు 12వ శతాబ్దానికి చెందిన అతననమాట. ఇతను ఇతన్ని ఇక్కడ కొని ఇక్కడ పెట్టారు. ఆక్షన్‌లో తీసుకున్నారు. ఇక్కడకొచ్చేసి వినాయకుడిని చూడ్డానికి చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు. చింతామణి గణపతి. మీరు చూస్తూ ఉంటే 2 కళ్ళు సరిపోవండి. అంత మనకి చాలా హాయినిస్తాడు వినాయకుడు. మనం లోపలికి వెళ్లి దండం పెట్టుకొని వచ్చాక, అటు సైడు ఈశ్వరుడు, ఇటువైపు ఆంజనేయ స్వామి ఉంటారు. ఇక్కడ పూర్ణఫలం అనేది చాలా చాలా ఫేమస్ అనమాట. అంటే మనం ఏదైనా కోరిక కోరుకొని ఒక కొబ్బరి బొట్టిస్తారనమాట ఎండుది. అది తీసుకొని మనము గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి అక్కడ కార్యసిద్ధి మంత్రం అని చూసారా? త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయ కరో భవ అని ఆ శ్లోకాన్ని చదువుకుంటూ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. చేసిన తర్వాత దాన్ని ఆ పూర్ణ ఫలాన్ని అంటే ఆ కొబ్బరి బొండాన్ని తీసుకువచ్చి అక్కడ ఒక గ్యాలరీలో ఉంటది. ఆ గ్యాలరీలో కడతారనమాట. మనము ఇది దీక్షగా చేయాలి. కింద పడుకోవడము, నాన్ వెజ్ అది తినడం మానేయడము అవన్నీ చేశాక 11 రోజుల తర్వాత మళ్ళీ వచ్చాక ఆ కొబ్బరి బొండాన్ని ఒలిచి చూస్తారు. అది బావుంటే ఖచ్చితంగా మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది. ఒకవేళ ఆ కోరిక నెరవేరదన్నట్టు అయితే ఆ కొబ్బరి బొండం కూడా చెడిపోతుందనమాట. ఇది ఆల్రెడీ నేను ఒకసారి చేశాను. అప్పుడు చెడిపోయింది. ఆహ్, తర్వాత ఇంక మరి నేను చేయలేదు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నానంటే, మొన్న మనకి గ్రహణం అయిన తర్వాత చాలా మందికి చాలా దోషాలు ఉంటాయంటారు కదా! మనకి గ్రహణాలు మన యొక్క ప్లానెట్స్ మూవ్‌మెంట్ బట్టి కూడా మనకి మొక్కలుంటాయి. దాని చుట్టూ ప్రదక్షిణలు చేయాలంటారు. ఇక్కడ ప్రతి ఒక్క నక్షత్రానికి ఆ! తర్వాత మన యొక్క రాశికి సంబంధించిన మొక్కలు ఇక్కడుంటాయండి. అన్నీ ఇక్కడే ఉంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర వెతుక్కోవాల్సిన పనుండదనమాట. ప్రతీదీ చూడండి మీకు చూపిస్తున్నాను. మామిడి చెట్టు నుండి జమ్మి చెట్టు, ఇంకా ఆ చెట్టు, ఈ చెట్టు అని కాదు. ఈ రాశికి ఈ చెట్టు, ఈ నక్షత్రానికి ఈ చెట్టు అని ప్రతి మొక్క ఉంటుంది. వాటి చుట్టూ మనం ప్రదక్షిణలు చేసుకుంటే జాతక ప్రకారంగా ఎటువంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయంటారు. ఇంకా వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉంటారు ఇక్కడ. మీరు చక్కగా ఏదైనా వచ్చి కావాలనుకుంటే ఇక్కడ మీరు అన్ని చెట్ల చుట్టూ ప్రదక్షిణ చేసుకోవచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటది వాతావరణం కూడా. మీరిక్కడికొస్తే అసలు బేగా వెళ్ళాలనిపించదండి. అంత బావుంటది గుడి మాత్రం. అనుకోకుండా దర్శనానికి వచ్చిన రోజే చిన్న స్వామీజీ గారొచ్చారండి. చాలా బ్లెస్సెడ్‌గా ఫీలయ్యాను. ఆ రోజు స్వామీజీ గారి దర్శనం కూడా అయింది. ఎంత హ్యాపీగా ఫీలయ్యానంటే, నా కూతురు, నేను ఆయన దర్శనం కూడా చేసుకున్నాము. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చక్కగా చూస్తూనే ప్రతీదీ లైక్ ఒక టెంపుల్‌కొచ్చిన ఫీలింగ్‌తో పాటుగా ఒక పార్క్‌కొచ్చామా, లేకపోతే ఒక పీస్‌ఫుల్ ప్లేస్‌కొచ్చిన ఫీలింగ్ వస్తదనమాట. యోగా చేసుకోవడానికి అలాంటి ప్లేసెస్ ఉంటాయి కదా! అలాగే ఉంటదిక్కడ. రకరకాల పూజలు, అక్కడ ఈశ్వరుని దర్శించుకోవచ్చు, విఘ్నేశ్వరుని దర్శించుకోవచ్చు, హనుమంతుని దర్శించవచ్చు. ఇక్కడ ఇంకా చాలా మంచి మంచివి ఉన్నాయి. మీరు వచ్చి చూస్తే మాత్రం నిజంగా మీరొక ఫ్యాన్ అయిపోతారనమాట ఈ ప్లేస్‌కి. నేనే కాదు, చాలా మంది చూసిన వాళ్ళు కూడా అదే చెప్తారు. ఇక్కడ ఇదిగోండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారన్నాను కదా! అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇది అక్కడ మీకు గెస్ట్ హౌస్ కనిపిస్తుంది కదా! స్వామీజీ గారు వస్తే ఆ గెస్ట్ హౌస్‌లోనే రెస్ట్ తీసుకోవడం గానీ, లేకపోతే ఇంకేదైనా చేస్తారు. ఇదిగోండి నా చెట్టు ఇదొచ్చేసి కుంభము. జమ్మి చెట్టు. దీని చుట్టూ ప్రదక్షిణలు చేశాము. నాది, నా కూతురిది కూడా అదే అనమాట.
ఒక 3 ప్రదక్షిణలు చేసుకొని, ప్రశాంతంగా ఇంటికి వెళ్దాం కదా అనుకున్నాము. ప్రదక్షిణలు చేస్తున్నాము. ఇంకోటేంటంటే, ఇది మీకు ఒక వీడియోలో చూపించలేనండి ప్లేస్ అంతా. అంత పెద్దగా ఉంటది. ఇక్కడ మ్యారేజెస్ కూడా జరుగుతాయి. అది అటు సైడు గుడికి అవతల సైడ్ ఉంటుంది. ఒక మంచి బేస్మెంట్ ఉంటది. ఫంక్షన్ హాల్ లాగా. చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళ పెళ్ళిళ్ళు గూడా ఇక్కడ జరుగుతాయి. చాలా మంచి ప్లేస్. అంటే ఆహ్ నీట్‌గా చాలా ఆర్గనైజ్డ్‌గా, చాలా పీస్‌ఫుల్‌గా, చాలా నీట్‌గా, క్లీన్‌గా ఉంటది. ఇక్కడ వర్కర్స్ కూడా చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తారనమాట. ఫస్ట్ థింగ్ టెంపుల్స్ కట్టడము ఇదంతా గొప్ప కాదు. వాటిని మెయింటైన్ చేయడం అనేది చాలా బెస్ట్. అది చెప్పుకోదగిన విషయం అనమాట. పూజలు కూడా నిత్యం జరుగుతూ ఉంటాయి. మనకిక్కడ సచ్చిదానంద స్వామి గారు కూడా వస్తా ఉంటారు. ఆహ్ ప్రవచనాలు జరుగుతా ఉంటాయి. ఈసారి ప్రవచనాలేమైనా జరిగినప్పుడు ఖచ్చితంగా నా ఛానెల్‌లో అప్డేట్ ఇస్తాను. మీరెవరైనా రావాలనుకుంటే కూడా రావచ్చు. ఇక్కడ నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. తప్పకుండా రండి. చూడండి ఎంత పెద్దదుందో. కాకపోతే ఇక్కడికొచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే కొంచెం కొండకు దగ్గరలో ఉంటది కదా! చూసారా ఎంత బావుందో. ఇదంతా ఒక రకమైన పాదులతో సెట్టింగ్.